హాయ్ ఎవరీవన్, ఈ రోజు మనం వెనెలా హోమ్స్ సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ లో ఉన్నాం. ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తున్నారా? దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అమరావతి రీజియన్ లో ఉన్నాం ఈ రోజు మనం. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ ప్లాట్ ఏంటి, ప్లాట్ డీటెయిల్స్ ఏంటి, ఈ వెంచర్ యొక్క అవుటర్ హైలైట్స్ ఏంటి, మొత్తం మనకైతే శ్రీనివాస్ సార్ చెప్తారు. సో ఆయన మాటల్లో వెంచర్ హైలైట్స్ వినేద్దాం. హాయ్ అండి, మేడం చెప్పినట్టు అమరావతి రీజియన్లో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ బూమ్ అనేది స్టార్ట్ అయిందండి. రీసెంట్గా కూడా ఎక్కువ మంది ఓపెన్ ప్లాట్స్ కొంటున్నారు, అందులోనూ సిఆర్డిఏ ప్లాట్స్ ఎక్కువగా కొంటున్నారు. ప్రజెంట్ నేను కూడా సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్లో ఉన్నానండి. ఆల్రెడీ ఈ వెంచర్ గురించి చాలాసార్లు చూపించడం జరిగింది. అయితే రీసెంట్గా చాలామంది ఫేక్ వెంచర్లు, అంటే ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉన్న సూపర్ వెంచర్స్ చూపించి ఇదే మా వెంచర్ అనే వీడియోలు పెట్టడం చేత తీరా సైట్లోకి వస్తే ఆ డెవలప్మెంట్స్ ఉండట్లేదు. అలాగే మా వెంచర్ కూడా ఫేక్ వెంచర్ ఏమో అనుకుంటున్నారు. ఇదంతా రియల్ అండి. ఈ డెవలప్మెంట్స్ అన్ని రియల్. ఈ సూపర్ డెవలప్మెంట్స్, ఎక్కడ రాజీ లేని డెవలప్మెంట్స్, అల్టిమేట్ డెవలప్మెంట్స్ నిజంగా మీరు చూస్తుంది 100% నిజమండి. ఇలాంటి వెంచర్ అయితే ఎక్కడా లేదండి. ప్రజెంట్ మనం ఏంటంటే అమరావతి రీజియన్లో విజయవాడకి అతి దగ్గరగా కంకిపాడు అవుట్కట్స్లో ఉన్నామండి. అయితే మీరు చూడొచ్చు, ఈ అమరావతి రీజియన్లో ఏ వెంచర్ అయినా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి వెంచర్ అయితే ఖచ్చితంగా మీరు చూసుంటారండి. మెయిన్లీ డెవలప్మెంట్స్ అండి, తర్వాత రీజనబుల్ రేటు, తర్వాత సరౌండింగ్ హైలైట్స్, ఇవన్నీ కూడా కలిసి వచ్చిన ఏకైక వెంచర్ అండి ఇది. అయితే ఈ వెంచర్ చూడండి, హౌసెస్ పక్కన ఉంది. ఆల్రెడీ మీరు చూస్తున్నారు హౌసెస్. ఇంకొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ వెళ్తే కనుక మీరు మొత్తం హౌసెస్ అన్నీ ఉంటాయి. అంటే వెంచర్ పక్కన హౌసెస్ ఉన్నాయి, దగ్గరలో హౌసెస్ ఉన్నాయి. అలాగే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ వెంచర్లో అయినా పక్కన హౌసెస్ ఉండటం కాదండి, వెంచర్లో హౌసింగ్ రావాలి, వెంచర్లో ఇళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండాలి. అలాంటి వెంచర్స్కి రేటు బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ వెంచర్లో మనం ఆల్రెడీ 50% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయండి. ఇంకా మనకి 50% ప్లాట్స్ ఉన్నప్పటికీ మనకు హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. చూడండి, మొత్తం 4 హౌసెస్ కస్టమర్సే కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు. ఇక్కడ 2 హౌసులు జరుగుతున్నాయి, ఆ చివర 2 హౌసెస్కి భూమి పూజ జరిగింది, అప్పుడే 4 హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. అయితే ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకుంటే విశాలమైన రోడ్లు అండి. ఈ రోడ్స్కి అటు ఇటు కూడా కాంక్రీట్ కర్బింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ప్లాంటేషన్, రోడ్డుకి అటు ఇటు కూడా ప్లాంటేషన్. ఈ ప్లాంటేషన్ కూడా ఎక్కడో చిన్న చిన్న నర్సరీల్లో కాకుండా కడియం నుంచి తీసుకొచ్చి క్వాలిటీ ప్లాంటేషన్ డెవలప్ చేయడం జరుగుతుందండి. అలాగే డ్రైనేజెస్ చూడండి, మొత్తం కాంక్రీట్ డ్రైనేజెస్, ఎక్కడ బ్రిక్ కానీ స్టోన్ కానీ వాడలేదు. టోటల్ మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. అలాగే ప్రతి రోడ్డుకి కూడా ఎంట్రన్స్లో ఇలాగ ఆర్చ్లు ఉంటాయండి, అవి కూడా కాంక్రీట్తో చేసినవి. అలాగే ఆ చివర మీరు గమనిస్తే వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోతుందండి. అక్కడే మనకి పార్క్ కూడా డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది. ఈ సరౌండింగ్లో ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ పార్క్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందండి. దాంట్లో హైలైట్స్ ఏంటంటే చుట్టూ కూడా మన కాంపౌండ్ వాల్ ఉంటుందండి. పార్క్ కూడా అది కూడా 8 feet హైట్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, అద్భుతమైన గార్డెనింగ్ ఉంటుందండి. అలాగే చూసుకుంటే మీరు కాంపౌండ్ వాల్ అబ్జర్వ్ చేస్తే చుట్టూ కూడా ఇలాగే ఇంత స్ట్రాంగ్ గా యూనివర్సల్ గా వెంచర్ మొత్తం ఇంత హైట్ లో 8 feet హైట్ లో విత్ పిల్లర్స్ తో మీరు కాంపౌండ్ వాల్ క్వాలిటీగా చూడాలంటే ఒక ఈ వెన్నెలా హోమ్స్ లో చూడగలుగుతారు. అలాగే ఎంట్రన్స్ లో అయితే డబుల్ క్వాలిటీ అండి, ఇంకా హై స్టాండర్డ్స్, దానికి మార్బుల్స్ తో కూడా మనకి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకుంటే ఆర్చ్ కూడా హైలైట్ ఏనండి. ఈ సరౌండింగ్ ఎక్కడ చూడండి, ఆర్చ్ మీరు చూస్తారు. ఆర్చ్ కూడా ఏకంగా 14 లక్షలు ఖర్చు పెట్టి 20 feet హైట్ ఆర్చ్ అయితే దీంట్లో మీరు చూడగలుగుతారు. అలాంటి ఆర్చ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. చూశారు కదండి డెవలప్మెంట్స్ ఎంత అద్భుతంగా చేస్తున్నారు. అయితే సరౌండింగ్ హైలైట్స్ ఇంపార్టెంట్ అండి. వెంచర్ పక్కన హౌసెస్ ఉన్నాయి, వెంచర్లో హౌసెస్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి, ఎవరు ఏమన్నటువంటి విధంగా ఉన్నాయి. అయితే సరౌండింగ్ హైలైట్స్ ముఖ్యం కదండి, ఇంపార్టెంట్ కదా. వెంచర్లో రేటు పెరగడానికి హౌసెస్ కొంతవరకు సపోర్ట్ చేస్తాయి, డెవలప్మెంట్స్ ఇంకొద్దిగా సపోర్ట్ చేస్తాయి, రేటు ఇంకొద్దిగా సపోర్ట్ చేస్తుంది. కానీ సరౌండింగ్ హైలైట్స్ వల్ల మనకి రేటు బాగా హైక్ అవుతుందండి. అలాంటి సరౌండింగ్ హైలైట్స్ ఏమున్నాయంటే దీనికి ఎగ్జాక్ట్గా ఇటు సైడ్ మనం 3 minutes అండి ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. అయితే అవుటర్ రింగ్ రోడ్డు వరకు జరుగుతుందా అంటే అవుటర్ రింగ్ రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడానికి ముందున్న ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుందంటే రీసెంట్గా బందర్ రోడ్డుకి కూడా మనకి రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగిందండి. మొత్తం 189 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి మ్యాక్సిమం 3 to 6 months లోపే వర్క్ స్టార్ట్ అయిపోద్దండి. అయితే మన వెంచర్కి ప్లస్ పాయింట్ ఏంటి, అవుటర్ రింగ్ రోడ్ రావడం వల్ల 3 నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్కి రీచ్ అయ్యామంటే అలాగే మనం కృష్ణానది దాటి వెళ్ళిపోయి తెనాలి వరకు, నందివేలు వరకు వెళ్ళిపోవచ్చు. అక్కడ రేడియల్ రోడ్డు ఉంటుంది, మంగళగిరి వెళ్ళిపోవచ్చు. లేదు మనకి తెనాలి పని లేదనుకుంటే డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ కంచిచర్ల వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్తే డైరెక్ట్ మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అంటే మన వెంచర్ దగ్గర నుండి ఎన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయో చూడండి. అలాగే అవుటర్ రింగ్ రోడ్ చెప్పాను కదండి. నెక్స్ట్ బందర్ రోడ్డు, బందర్ హైవేనప్పుడు 4 lane ఉన్నదాన్ని 6 lanes చేసేస్తున్నారండి. 6 lane వరకు స్టార్ట్ అయిపోయింది గంగూరులో. ఇటు మనకి అవుటర్ రింగ్ రోడ్డు, అటు బందర్ రోడ్డు 6 lanes హైవే.
చూడండి ఎలాగ మనకి రోడ్లు కనెక్టివిటీ వస్తుందో. ఈ రెండు కాకుండా ఇవే ఎక్కువ అనుకుంటే మనకి మూడోది వస్తుందండి. ఆ మూడోదే మనకి ఇటు సైడ్ రివర్ ఉంటుంది. భద్రరాజపాలెం దగ్గర మూడో హైవే, మూడో బ్రిడ్జ్ వస్తుందండి. ఎందుకు వస్తుంది ఇటు సైడ్ అంటే హైదరాబాద్ వెళ్ళడానికి షార్ట్ కట్ వే అనేది రెడీ అవుతుందండి. అదేంటంటే తెలంగాణ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్తో అప్రూవల్ చేసుకున్న 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అండి. ఆ హైవే మనకి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ముచ్చేర్ల నుండి డైరెక్ట్గా మనకి బందర్ పోర్ట్ వరకు, అంటే నిమ్మకూరు వరకు డెవలప్ చేయబోతున్నారండి. నిమ్మకూరు నుండి బందర్ పోర్ట్కి ఆల్రెడీ కొత్త రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ రోడ్డు మనకి ఇక్కడ పక్కన ఉన్న జస్ట్ 6 మినిట్స్లో వెళ్ళే ఏరియాలో భద్రరాజపాలెంలో కనెక్ట్ అవుతుందండి. మనం ఫ్యూచర్లో ఇటు భద్రరాజపాలెం వెళ్ళామంటే మ్యాటర్ ఆఫ్ 2.5 అవర్స్లో హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చండి. ఇదివరకులాగా మనం బెంజ్ సర్కిల్కి వెళ్ళి దుర్గాగుడి పక్క నుండి గొల్లపూడి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే లేదు. డైరెక్ట్ మనవేంచర్ దగ్గరలో నుండి హైదరాబాద్ డైరెక్ట్గా గుంటూరు మీదుగా, సత్తెనపల్లి మీదుగా, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చండి. ఇవి ఇప్పుడు లేవు, తొందరలో వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తొందరలో మనకి రేట్లు డబుల్ త్రిబుల్ అవడానికి ఆస్కారం ఉన్న ప్లేస్ అండి. వన్ అండ్ ఓన్లీ ప్లేస్. మనకి అటు కంపెనీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, మెయింటెనెన్స్ అద్భుతంగా చేస్తారు, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి 90%. డెవలప్మెంట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి, సరౌండింగ్ హైలైట్స్ ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి, ఫీచర్ డెవలప్మెంట్స్ ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. వెంచర్లో ఇల్లు కడుతున్నారు. రేటు చూడండి వెరీ 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 రీజనబుల్ అండి. ఈ పక్కన మెయిన్ రోడ్ మీద మనకు 18,000 సేల్ చేస్తున్నారండి. చుట్టుపక్కల అన్నీ కూడా 13,500 నుండి 14,500, 15,000 ఇలా జరుగుతున్నాయండి. కంకిపాడులో అయితే 25,000 జరుగుతుంది స్క్వేర్ యార్డ్. మరి ఈ వెంచర్లో చాలా 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 రీజనబుల్గా ఇన్ని రోజులు మనకి ఆఫర్ ప్రైస్లో ఇవ్వటం జరిగిందండి. 50% ఫ్లాట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒరిజినల్ రేట్ పెట్టడం జరిగింది. అదే 13,500 అండి. స్క్వేర్ యార్డ్ 13,500 రూపీస్. వాళ్ళకే వీళ్ళకి ఎవరికి కాల్ చేయదు, మీరు డైరెక్ట్ ఈ వెంచర్ ఓనర్కి కాల్ చేయండి. అలాగే ఈ వెంచర్లో రేటు ఎందుకు ఇన్ని హై క్వాలిటీ ఎక్స్పెన్సివ్ డెవలప్మెంట్స్ ఇస్తున్నప్పటికీ రేట్ ఎందుకు రీజనబుల్గా ఉందంటే ఈ వెంచర్ ల్యాండ్ లార్డ్ ఒకళ్ళే, డెవలప్ చేసింది ఒకళ్ళే, మార్కెటింగ్ చేస్తుంది కూడా ఒకళ్ళే. వేరే చోట ఎలాగ ఉంటుందంటే ల్యాండ్ లార్డ్ వేరే వాళ్ళు ఉంటారు, డెవలపర్ వేరే వాళ్ళు ఉంటారు, అమ్మేది వేరే వాళ్ళు ఉంటారు. ముగ్గురు ఉండేసరికి రేటు పెరిగిపోద్ది. ఇక్కడేంటి అన్ని ఒకళ్ళే కాబట్టి రీజనబుల్ రేట్ వస్తుందండి. లేట్ చేయకుండా వెంటనే కాల్ చేయండి. విన్నారు కదా వెంచర్ హైలైట్స్, అలాగే చుట్టుపక్కల వెంచర్ డెవలప్మెంట్ కూడా చూసేసారు కాబట్టి ఇంకా ఏ మాత్రం లేట్ చేయొద్దు. 90% బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ వెంచర్ లో ప్లాట్స్ అయితే అమ్మడం జరుగుతుంది, సేల్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా లేట్ చేయకుండా త్వరగా ఫ్లాట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.